హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. నేను మీ యశస్విని. దసరా ఉత్సవాల్లో మనం 6వ రోజుకి చేరుకున్నాం. ఈ రోజు ఆశ్వేజ శుద్ధ పంచమి నాడు మన దుర్గమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకార విశిష్టత ఏమిటంటే త్రిపుర అంటే ముల్లోకాలు అని, సుందరి అంటే అందమైనది అని, ముల్లోకాలు పాలించే సుందరి దేవి అని అర్థం. ఈ లలిత త్రిపుర సుందరి ఈ రోజు ఇరువైపులా కూడా లక్ష్మీ సరస్వతి దేవులు వెంజామర్లు వీరుస్తూ, అలాగే ఈ రోజు అలంకారంలో అమ్మవారు చేతిలో మనకి తెలిసినట్టు చెరుకు గడని ధరించి భక్తులకి దర్శనమిస్తారు. అలాగే శివుని వృక్ష స్థలంపై కూర్చొని అమ్మవారు భక్తులకి వరాలు ప్రసాదిస్తూ ఉంటారన్నమాట. ఈ రోజు లలిత త్రిపుర సుందరి దేవిని దర్శించుకోవడం వల్ల భక్తులకు అన్ని సౌకర్యాలు కలుగుతాయని, వాళ్ళు ప్రయత్నించే అన్ని పనులు విజయం చేకూరుతాయని, అలాగే వాళ్ళు ఎంతో ఆరోగ్యాలతో ఉంటారని చెప్పి మనం అనుకుంటాం అనమాట. మరి ఈ రోజు భక్తులకు ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఎలా అనిపించింది, ఈ రోజు వాళ్ళకి జరిగిన సౌకర్యాలు ఏంటి, ఏమైనా ఇబ్బందులు పడ్డారా, అవన్నీ కూడా వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. ఏర్పాట్లు బాగాలేదు. ఏమైందండి? 4 hours అవుతుంది మేము వచ్చి లైన్లో ప్రతిరోజు మాకు ఇంతే. లైన్ ఆగిపోతుంది లైన్ ఏం లేవు. ఒక వాటర్ బాటిల్ పిల్లలతోనే ఇబ్బంది పడుతున్నాము. వాటర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు అంతే, ఇంకేం లేవు. విఐపి వినాయకుడి గురించి పెట్టారు లైన్. మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఉండవల్లి సెంటర్ నుంచి. మీకు ఎలా అనిపించింది? క్యూ లైన్ లో ఇబ్బంది కలిగిందా? ఏం లేదు మేడం. ఎక్కడ స్టార్ట్ అయ్యారు క్యూ లైన్? క్యూ లైన్ వినాయక టెంపుల్ నుంచి. ఏమైనా తోపులాటలు ఏమైనా జరుగుతున్నాయా? వాటర్ అన్ని అందిస్తున్నారా? వాటర్ ఇస్తున్నారు, మంచినీళ్ళు, మంచి ఇవాళ వచ్చారా? ముందు రోజులు ఈ రోజు వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ ఏర్పాట్లు? కానీ మ్యాట్లు కూడా ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఇబ్బంది ఉంది. త్వరగా వెళ్తుందా లైన్? ఏదైనా ఆగిపోవడం? లైన్ ఇప్పుడు అదే మహానైవేద్యం గురించి ఆపారు, దానివల్ల పావు గంట అదే నైన్లో ఆఫ్ చేశారు. బాగానే ఉంది. విజయవాడ మేడం. ఎంతసేపు పడుతుంది క్యూ లైన్ లో? ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ అయింది ప్రెజెంట్ వచ్చి. ఇంకా కింద వినాయకుడి టెంపుల్ దగ్గర. ఎలా ఉంది అంటే ఏర్పాట్లు? కానీ మీకు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి మేడం. లేదు ఏర్పాట్లు బాగానే ఉన్నాయి మేడం, అన్ని బాగానే ఉన్నాయి. రోజు వస్తున్నామండి, దర్శనం బాగా జరుగుతుంది. ఇక్కడ మజ్జిగ ఫెసిలిటీ కానీ, పాలు కానీ, చిన్నపిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా అందరూ బాగా చూస్తున్నారండి. సెక్యూరిటీ కానీ ఇటు ఎవరైనా సరే అందరూ బాగా చూస్తున్నారండి. ఏర్పాట్లు చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయండి. ఈసారి వాటర్ కానీ, మజ్జిగ కానీ, పాలు కానీ అందరు అన్ని బాగున్నాయి. లేదండి, ఏమి లేదు, అంతా బాగుంది. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా బాగుందండి. మాణిక్య వీణ మపలాలయంతే మదాలస మంజుల వాగ్విలాస మాహేంద్ర నీల జితుకోమలాంగి మాతంగ కన్యా మనసాస్వరామి. మన భారతదేశాన్ని హిందూ సాంప్రదాయం, హైందవ సాంప్రదాయాలన్నీ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మన హిందూ సాంప్రదాయం కాపాడాలి. మన హిందూ సాంప్రదాయం గురించి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి. మనం అంతా కూడా కలిసికట్టుగా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ధర్మాన్ని కాపాడండి, ధర్మం రక్షితో రక్షిత అంచేత ప్రతి ఒక్కరు కూడా హిందూ దేవాలయాన్ని దర్శించుకుంటూ మరి ఈ 11 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుని 11 అవతారాలు మనకి దర్శనమిస్తుంది కాబట్టి కనకదుర్గ మహాతల్లి మరి జగత్తులో ఈ యొక్క విజయవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు మరి జగన్మాత అయినటువంటి ఈ 11 రోజులు కూడా భక్తులంతా కూడా చక్కగా దర్శించుకుని దర్శనానికి ఏర్పాటు ప్రభుత్వం వారు బాగా చేశారు. అలాగే దేవస్థానం వారు కూడా అన్ని ఏర్పాట్లు బాగా చేశారండి. లైన్ను ఇబ్బంది లేకుండా అందరికీ కూడా చక్కగా దర్శనం అవుతుంది అమ్మవారికి. అన్ని ఏర్పాట్లు బాగా చేశారు కాబట్టి జై భవాని. అందరినీ కూడా అమ్మవారు సకల కటాక్షాలతో కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై భవాని. మాది మంగళగిరి నుండి వచ్చాము. ప్రతిరోజు వస్తున్నారా? ప్రతిరోజు లేదు, మొన్న థర్స్డే వచ్చాము, మళ్ళీ ఈ రోజు వచ్చాము. ఎలా అనిపించింది అలంకారం కానీ, డెకరేషన్? చూడటానికి అయితే చాలా బాగుంది, చాలా అట్రాక్టివ్ గా కనిపించడం చాలా బాగుంది. ఏర్పాట్లు అన్ని ఇబ్బంది కలుగుతుందా? అలా ఏం లేదు, బాగుంది. అంటే చెప్తున్నారు కొంతమంది కూర్చోడానికి అలా లేదు క్యూ లైన్స్ లో. అంటే ఒక్కొక్కరిని బట్టి, అంటే వాళ్ళు రాగలిగితే ఉంటది కదా, అది ఒక్కొక్కరు వచ్చేదాన్ని బట్టి. ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయండి. మొత్తం కూడా ప్రతి సంవత్సరంలా కాకుండా ఈ సంవత్సరం 10 అవతారాలు ఉంటాం. అందులో కూడా 10 సంవత్సరాలకు వచ్చే అవతారం కాత్యాయనిదేవి అవతారం అలంకారం కూడా ఒకటి ప్రత్యేకంగా ఉంటాం. అలాగే విజయవాడ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి
చెప్పేసి కోరుకుంటున్నామండి. మంచిగా జరిగింది, ఏర్పాట్లన్నీ కూడా బాగానే చేశారు, ఏది కూడా లోటుపాట్లు ఏం లేవు. ఒక మైనర్ ఇష్యూ ఏంటంటే కొంచెం ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఇంకా ప్రోత్సహించేటట్టు ఉండాలి తప్పించి కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తున్నారు. అదొకటి కొంచెం తగ్గించుకుంటే మిగతాదంతా కూడా బాగానే ఉంది. అన్ని లడ్లు క్యూ లైన్లు కానీ అంతా కూడా బాగానే ఉంది. ప్రతి దర్శనం కూడా బాగానే జరిగింది. అక్కడక్కడ మంచినీళ్ళు కానీ వాటర్ క్యాన్లు కానీ మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు నీట్గా. ప్రతిదీ కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా కూడా అది బాగుందండి. చక్కగా నీట్గా నైట్ అయినా కానీ ఆడవాళ్ళు కానీ రావడానికి కానీ మగపిల్లలైనా పిల్లలైనా చిన్నపిల్లలైనా కానీ రావడానికి కూడా మంచిగా బాగుందండి. అంతా క్యూ లైన్లో ఏమైనా తోపులాట్లు ఏం లేదండి, అంతా ఫ్రీగానే ఉంది. ఏది కూడా ఎక్కడికక్కడ ఫ్రీ ఉచిత దర్శనానికి కూడా ఫ్రీగానే ఉంది. 100 రూపాయలది కూడా ఫ్రీగానే మూవ్ అయిపోయింది. ఎంతసేపు కూడా పట్ల దర్శనం కూడా మినిమం అంతా ఏదైనా ఒక 35 మినిట్స్ నుంచి 45 మినిట్స్లో పట్టింది. దర్శనం కంప్లీట్ అయిపోతుంది. అందరూ కూడా వచ్చేటట్టు ఉండాలని చెప్పేసి బాగానే ఏర్పాట్లు చేశారు. నెంబర్ ఆఫ్ లైన్స్ పెట్టారు, బాగుంది. దర్శనం ఎలా అయిందండి? దర్శనం బాగా అయిందండి. చంద్రబాబు నాయుడు అన్ని బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు చక్కగా ఈసారి కూడా ఆయనే రావాలి. ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని క్యూలో కూడా బాగానే ఉంది. ఒత్తిడి ఏమీ లేదు, ఏమి ఇబ్బంది లేదు. ఒక 2 గంటల పెట్టింది, ఫ్రీగానే నడిచాం. బాగుంది, అసలు ఏం ఆగలేదు. ఇబ్బందులు ఉన్నాయా? ఏమి లేదండి, మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ పాలు కానీ అన్ని చక్కగా ఉండయి. బాగుంది అంతా. చాలా బాగుంది. అసలు ఈ అలంకారం ఎలా అనిపించింది? చాలా బాగుంది. అసలు చూస్తే 2 కళ్ళు అసలు సరిపోవట్లేదు, అంత బాగుంది. అసలు ఈ సంవత్సరం ఎంత బాగుందంటే చాలా బాగుంది, మాటలతో అసలు చెప్పలేము. అట్లా ఏర్పాట్లు ఎలా అనిపించాయి మీకు? ప్రతి రోజు వస్తూ ఉంటారా దసరాకి? లేదు, ఈ రోజే వచ్చాము, వేరే ఊరి నుండి వచ్చాము. ఈ రోజు వచ్చాము, ప్రతి సంవత్సరం వస్తాం. కాకపోతే అంటే ఇక్కడే పుట్టి పెరిగాం కానీ ప్రతి సంవత్సరం వస్తాం. కానీ ఈ సంవత్సరం చాలా బాగుంది, అసలు దేనికి లోటు లేదు, చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా బాగుంది. అలంకారం కూడా చాలా మంచిగా అనిపించింది. లైన్లు అయితే ఎక్కడ ఆగలేదు. లైన్లు కూడా కింద నీట్గా ఉన్నాయి. ఎక్కడికక్కడ డస్ట్బిన్స్, ఎవరు బాటిల్స్ కూడా కింద అక్కడ పడేయట్లేదు. ఇంతకుముందు ఎక్కడ పడితే అక్కడ పడేసేవారు. అది నాకు కొద్దిగా మంచిగా అనిపించింది. ఏ ఇబ్బంది లేదా? అన్ని క్యూ లైన్స్ లో ఇస్తున్నారా? ఏం ఇబ్బంది లేదు, అన్ని క్యూ లైన్స్. ఎలా అనిపించింది అమ్మవారిని చూసిన తర్వాత? చాలా ఆనందంగా అనిపిస్తుంది. అసలు ఇంతకు ముందే టికెట్లు అడిగేవారు కానీ ఈసారి టికెట్లు అడగట్లేదు. ఏ లైన్లో పట్టించుకోవట్లేదు, వదిలేస్తుంది. మేము ఒంగోలు నుంచి వచ్చాం. ఇవాళ వచ్చాం. ఎలా అనిపించింది ఏర్పాట్లు కానీ దర్శనానికి? క్యూ లైన్ లో ఏమన్నా ఇబ్బంది కలిగిందా? అంత బాగుంది, చాలా బాగుంది. అలంకారం బాగుంది. క్యూ లైన్ లో అన్ని ఏ ఇబ్బంది లేవు, బాగుంది. చాలా బాగుంది. ఎంతసేపు పట్టిందండి మీ క్యూ లైన్? గంటన్నర పట్టింది. ఆగిందా? క్యూ లైన్స్ వెళ్తున్నాయి సాఫీగా? ఆగలేదు. ఏర్పాట్లు అన్ని బాగున్నాయి. ఎంతసేపు ఉన్నారు క్యూ లైన్స్ లో? ఒక గంట వరకు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము పైకి వచ్చాము, చిన్నపిల్లని పై నుంచి అదే ఫ్రీ బస్ మీద వచ్చాము. అక్కడి నుంచి క్యూ లైన్స్ లో అన్ని ఏర్పాట్లు అంటున్నాయి అంటే పాలు మజ్జిగి మంచినీళ్ళు బాటిల్ అన్ని బాగా చేస్తున్నారు. ఏమైనా ఇబ్బంది కలుగుతుందా క్యూ లైన్స్ లో? అలంకారం ఎలా ఉంది? బాగుంది, బాగా చేశారు. ఎవరికి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు బాటిల్ పాలు అన్నీ ఇస్తున్నారు. ఇబ్బంది ఏమీ లేదండి. అంటే మీకు గైడ్ చేస్తున్నారా? ఏమైనా తెలియపోతే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి? చెప్తున్నారండి, చెప్తున్నారు. అడుగుతుంటే ఇబ్బంది లేకుండా చెప్తున్నారు. బాగుందండి. మీ పేరు? శ్రావణ్ సంధ్య. ఏ కాలేజ్ అండి? విజయ కాలేజ్. ఎంతమంది వచ్చారు ఇక్కడ వాలంటీర్గా? 25 మెంబర్స్ వచ్చాం. డైలీ వస్తున్నారా? షిఫ్ట్ వైజ్ గా ఏమైనా వస్తున్నారా? డైలీ. మీకు ఏమి ఇచ్చారు ప్రోటోకాల్స్ ఇక్కడ? వాటర్ పంచమన్నారు, గర్భగుడిలో ఉండమన్నారు, బటర్ మిల్క్స్ ఇమ్మన్నారు, ఇంకా టికెట్ స్కానింగ్ ఇచ్చారు, శారీ కౌంటర్ ఇచ్చారు. అంటే ఎలా ఇస్తాం? మీకు షిఫ్ట్ వైజ్ గా ఇస్తున్నారా? డేకి ఇలా ఉండాలి? 5 to 1. మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ కొంతమంది వస్తారు, వేరే షిఫ్ట్ వాళ్ళకి ఇవే డ్యూటీస్ అరేంజ్ చేశారా? 1 to 9 వాళ్ళు. మీకు ఎలా ఉంది ఇక్కడ వర్క్ చేయడం? ఇలాగ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? లేదు, అంటే మేము చేస్తున్నాం కానీ మాకు ఫుడ్ ప్రొవైడ్ చేయట్లేదు, టిఫిన్ లేదు, ఏమీ లేదు, కానీ చేస్తున్నాం. ఓకే, అంటే అధికారుల నుంచి కానీ పోలీసుల వాళ్ళ గురించి ఏమైనా ప్రెషర్స్ కానీ అలా ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అసలు ఏమీ ఇబ్బంది ఏం లేదు. ఫుడ్ అండ్ దట్ మీరు చెప్తున్నారు, ఇంకేమన్నా? ఇంకేం లేదు, ఓన్లీ ఫుడ్ ఒకటి. అమ్మవారికి సేవలు చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలంకరణ అనేది బాగా జరుగుతుంది. రోజు ఎంతో మంది భక్తులు వస్తున్నారు చూడడానికి. కాకపోతే ఎవరికి చూడనీయకుండా పంపించేస్తున్నారు. కాకపోతే వాళ్ళు బాగా ఎక్కడి నుంచో వస్తారు కదా, వాళ్ళు ఏంటో బాధపడుతున్నారు. మేము చాలా దూరం నుంచి వస్తున్నాం కదా, ఒక్క నిమిషం కూడా చూడనివ్వట్లేదు, తోసేస్తున్నారు, పిల్లల్ని కూడా తోసేస్తున్నారు అని బాధపడుతున్నారు అనేది వాళ్ళది. భవానీ ఘాట్లో కూడా ఎడ్యుకేషన్ అనేది బాగా జరుగుతుంది. పున్నమి ఘాట్స్లో ఎడ్యుకేషన్ బాగా జరుగుతుంది. శివలింగాలు అన్నీ పెడుతున్నారు,
బాగా జరుగుతుంది. అమ్మవారి దర్శనం కూడా బాగుంటుంది. అందరూ రావాలని మన కళ్ళతో కన్నా అంటే మన స్వయంగా వచ్చి చూస్తే బాగుంటుంది. ఎవరో చెప్పే విధానం కాకుండా మన స్వయంగా వచ్చి చూస్తే చాలా బాగుంటుంది అమ్మవారు. సో చూశారు కదా, ఈరోజు అమ్మవారిని లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శించుకోవడం భక్తులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. క్యూ లైన్లో కూడా అన్ని ఏర్పాట్లు బాగున్నాయని, ప్రతిరోజు ఎలా ఉందో ఈరోజు అంతే సాఫీగా దర్శనం జరిగిందని భక్తులు మనతో చెప్తున్నారు. అయితే ఈ మధ్య తెలుస్తున్న మనకి ఏంటంటే క్యూ లైన్లో వచ్చే వృద్ధులకు కూర్చోడానికి సిట్టింగ్ సదుపాయం లేక కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలుస్తుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం చూస్తున్నాను న్యూ టీవీ తెలుగు కెమెరా పర్సన్ ఎస్ అశ్విని.